నమస్తే, నేను మీ ఎక్స్ప్లోర్ విత్ రాజ్. జ్వరం వచ్చిందా? తేలికపాటి తలనొప్ప, లేకపోతే కడుపులో నొప్ప, లూజ్ మోషన్సా, బాడీ పెయిన్స్, ఎనీ అదర్ డిసీజ్ ఏదైనా కావచ్చు. కానీ మీరు డాక్టర్ గారి పర్యవేక్షణ లేకుండా డైరెక్ట్గా మెడికల్ షాప్కు వెళ్ళి మెడిసిన్ తీసుకొని వేసుకుంటే అది ఎంతవరకు మీకు సేఫ్ జోన్లో ఉంచుతుంది? అప్పటి వరకు అది మీకు ఉపశమనం కలిగించినా కానీ ఫ్యూచర్లో మీ ఆర్గన్స్ దెబ్బతినే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఇప్పుడు సందర్భం వచ్చింది. ఈ మధ్యనే మన ఇండియాలో, భారతదేశంలో 156 రకాల ఫిక్స్డ్ కాంపోజిషన్ డ్రగ్స్ని డ్రగ్ అథారిటీ వారు క్యాన్సిల్ చేశారు. ఫిక్స్డ్ కాంపోజిషన్ అంటే ఉదాహరణకి ప్యాంటాప్రోజెల్ విత్ డోమోప్రోడిన్, పారాసెటమాల్ విత్ సెట్రజిన్, మెఫ్నమిక్ యాసిడ్ విత్ పారాసెటమాల్, ఓఫ్లాక్సిన్ విత్ మెట్రండాజోల్. ఇలా రెండు వేరు రకాల స్వభావం కలిగిన మందులను ఒకే క్యాప్సూల్లో మిక్స్ చేసి ఇవ్వడం. దీనివల్ల అధిక ఒత్తిడి కలిగి శరీరంలోని అవయవాలపై ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దీనివల్ల లివర్ ఫెయిల్, కిడ్నీ ఫెయిల్యూర్ రావచ్చు. దయచేసి ఎవరైనా సరే క్వాలిఫైడ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా స్వంతంగా వెళ్ళి, లేకపోతే గూగుల్ సెర్చ్ చేసి మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకొని వేసుకోవడం వల్ల మీరు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు 99% ఉంది. దయచేసి ఏదైనా చిన్నపాటి ఇబ్బంది కలిగిన ఆరోగ్యపరంగా మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించి మెడిసిన్ తీసుకోండి. భారతదేశంలో చాలా మందులు బ్యాన్ అయ్యాయి, కానీ అవేవి మన మెడికల్ షాప్ వాళ్ళు చెప్పరు. ఎందుకంటే అదంతే.